హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దోసకాయ పప్పు చాలా బాగా కుదిరింది. ఈరోజు దోసకాయ పుల్లగా లేదని ఒక టమాటా వేసాను. చాలా బాగా కుదిరింది పప్పు. మీరు కూడా ట్రై చేయండి. పప్పులో దోసకాయ ముక్కలు వేసాను. దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసాను నీళ్ళు. 10 నిమిషాలకి బాగా ఉడుకుతుంది. గత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టాను, ఉడుకుతుంది. బాగా ఉడికింది. ఉప్పు, కారం, పసుపు వేసాను. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మగ్గపెట్టి గంటితో కలుపుకొని పొయ్యి మీద ఒక 5 నిమిషాలు ఉంచాను. తొందరగా ఉడికింది పప్పు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఇంకా అనిపి పప్పు గుత్తి పెట్టి అనిపి తాలింపు వేసుకోవాలి. ఇంకెక్కువసేపు కూడా అనపలేదు. ఒక 5 నిమిషాలకే బాగా ఉడికింది పప్పు. దోసకాయ వేసిన తర్వాత ఎనిపిన తర్వాత తాలింపు ఇంకా అదే ఆ గిన్నెలోనే పప్పు వేరే గిన్నెలో తీసుకుని ఆ గిన్నెలోనే తాలింపు వేసుకుంటే పప్పు రుచిగా ఉంటుంది. ఇలా తాలింపు కూడా వేసేసాను. ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు వేసాను. కరివేపాకు లేదు, కరివేపాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇంత అయిపోయింది తాలింపు. ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకుని దోసకాయ పప్పు, మిరగాయలు, మామిడికాయ పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నం కాలుతుంది. అందుకే చిన్న ముద్దగా పెట్టుకుంటున్నాను. పప్పు మాత్రం బాగుంది. ఇంకా ఉప్పు మిరగాయలతో తింటే పప్పు టేస్ట్ బాగుంటుంది. లైక్ చేయండి.